కల్కి 2898 ఏడి మూవీ ఎలా ఉంది? అసలు మాటలో చెప్పలేము. యాక్చువల్లీ లీగల్లీ వెయిటింగ్ ఫర్ 4 ఇయర్స్ అయింది కదా. సో యాక్చువల్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అసలు స్టార్టింగే మహాభారతం స్టార్ట్ చేసిండు. లిటరల్లీ చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంటే ప్రభాస్ ని చాలా తక్కువ టైం చూపించారు సినిమాలో అంటున్నారు. మీకు అట్లా ఏమనిపించదు. మనం అవసరమే లేదు, ఆ మూవీలో ప్రభాస్ రావడం అవసరం లేదు. కానీ ఆ లైన్ కానీ ఆ సీన్ కానీ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లోర్ చేసింది అనమాట. కానీ లీగల్లీ ఇంకొక పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అసలు ఏమైంది, ఆ మహాభారతం మనకు తెలియదు, మనం చదవలేము, భగవద్గీత చదవలేము. సో లిటరల్లీ ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటది, పీక్స్ అసలు అది లిటరల్లీ చెప్తున్నా. ఇంకా క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ అప్పుడే సినిమా అయిపోయింది అనిపించింది. లిటరల్లీ చెప్తున్నా సూపర్ సినిమా. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయనకి అర్జున క్యారెక్టర్ వస్తుందని. లిటరల్ చాలా బాగా. బయట అర్జున్ రెడ్డిగా చూసిన అతన్ని ఇప్పుడు అర్జునుడిగా ఎలా అనిపించింది? కానీ గ్రేట్ అది చాలా. నేను ఎక్స్పెక్ట్ చేయలే అర్జున్ రెడ్డికి విజయ్కి ఇంత మంచి క్యారెక్టర్ ఇస్తారా అని. ఓన్లీ ఒక 1 minute 2 minutes ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరీ కానీ లిటరల్ చాలా చాలా బాగా యాక్ట్ చేసాడు. సో లిటరలీ బడ్జెట్ అయితే లీగల్లీ వెయిటింగ్ ఫర్ యూనివర్సల్. థ్యాంక్ యూ.